నమస్తే. భగవద్గీతలో 13వ అధ్యాయం క్షేత్రజ్ఞ విభాగ యోగంలో 11వ శ్లోకం. అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థ దర్శనం ఏతద్ జ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం యదతోన్యథా. సో భగవానుడు క్షేత్రజ్ఞుని తెలుసుకోవడానికి మనలో కొన్ని వాల్యూస్ ఇంకల్కేట్ చేసుకోవాలని చెప్తున్నారు. సో 7వ శ్లోకంలో 9 వాల్యూస్ చెప్పారు. 8, 9, 10వ శ్లోకాల్లో 3 క్వాలిటీస్ చెప్పారు. మొత్తం 18 క్వాలిటీస్ చెప్పారు. ఈ శ్లోకంలో ఇంకొక 2 క్వాలిటీస్ చెప్తున్నారు. వాల్యూస్ అంటే మనం ఇంకల్కేట్ చేసుకోవాల్సిన వాల్యూస్. సో ఇక్కడ ఏమంటున్నారు? అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం అంటే ఎల్లప్పుడూ కూడా మనకి అధ్యాత్మ జ్ఞానం పొందాలి అనే ఆ డిటర్మినేషన్ కలిగి ఉండాలి మనం. అధ్యాత్మ జ్ఞానం అంటే ఏంటి? ఏది ఆత్మ, ఏది అనాత్మ, వాట్ ఈజ్ అవర్ ఎగ్జిస్టెన్స్, హూ యామ్ ఐ అన్న ఆ సూక్ష్మమైన విషయాలు తెలుసుకోవడం అధ్యాత్మ జ్ఞానం. సో అటువంటి జ్ఞానాన్ని పొందడానికి మనం ఇంట్రెస్ట్ చూపించాలి. ఎప్పుడు కూడా అట్లా డిటర్మైన్డ్గా ఉండాలి. అప్పుడు దానికి తగ్గట్టుగా మనము ఏం కావాలో అది చేస్తాము. శాస్త్రం జ్ఞానం పొందడం కానీ, గురువుల మాటలు వినడం కానీ అట్లా తెచ్చుకుంటాం మనం జ్ఞానాన్ని. తర్వాత అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం తత్వ జ్ఞానార్థ దర్శనం. సో ఇట్లా పొందడానికి, ఈ జ్ఞానం పొందడానికి బెనిఫిట్ ఏంటి, పొందిన తర్వాత ఈ తత్వజ్ఞానం పొందిన తర్వాత మనకి బెనిఫిట్ ఏంటి? సో విల్ బి ఏబుల్ టు డిస్క్రిమినేట్ వాట్ ఈస్ కరెక్ట్ అండ్ వాట్ ఈస్ రాంగ్, వాట్ ఈస్ రియల్ అండ్ వాట్ ఈస్ అన్రియల్. ఆ రకంగా మనం ఆత్మ అనాత్మ యొక్క వివేచన చేయగలుగుతాం. సో దట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ దిస్ అధ్యాత్మ జ్ఞానం. తర్వాత ఏతత్ జ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం యదతోన్యథ. సో అర్జున, నేను చెప్పిన ఈ 20 క్వాలిటీస్, 20 వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అదే అసలైన జ్ఞానము. సో ఇవి గనక నువ్వు ఇన్కల్కేట్ చేసుకుంటే నువ్వు క్షేత్రజ్ఞుడిని బాగా అర్థం చేసుకుంటావు. సో ఇప్పుడు ఈ చెప్పిన 20 క్వాలిటీస్కి ఆపోజిట్ ఏమున్నాయో అవన్నీ కూడా అజ్ఞానమే, తెలుసుకో అర్జున అని భగవానుడు ఇక్కడ చెప్తున్నారు. క్లీం కృష్ణాయ నమః.